హాయ్ డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ. అంగన్వాడీ నుంచి అటుకులు ప్రతి నెల ఇస్తారు కదా! సో, ఈ అటుకులతో ఏం చేయాలని రకరకాలుగా ట్రై చేస్తూనే ఉన్నాను. ఇంతకుముందైతే అటుకులతో మిక్సర్ చేశాను. సీరియస్‌లీ చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఆయిలీగా ఏం కాకుండా, అంటే అటుకులతో మిక్సర్ చేశారంటే ఖచ్చితంగా ఆయిల్ ఎక్కువ పీల్చేస్తదని అనుకుంటారు. అలా అని కాకుండా చాలా వచ్చింది. ఆయిలీగా ఏం లేదు. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. సో, మీకు ఆ రెసిపీ అంటే ఎలా చేసుకోవాలి ఏంటనండి డీటెయిల్ వీడియో అయితే చేశాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నేను అదే సేమ్ అటుకుల మిక్సరే, కాకపోతే కొంచెం ఇలా ఇన్‌స్టాలో చూశాను. సో, ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇలా ట్రై చేశాను. ఏం లేదు, అటుకుల్ని జస్ట్ మీడియం ఫ్లేమ్‌లో మంట పెట్టేసుకొని వేయించుకోవాలి, కొంచెం ఆయిల్ వేసేసుకొని. అలాగే బాగా వేగిపోయిన తర్వాత అవి కొంచెం కరకరలాడేలాగా వేగిన తర్వాత పల్లీలు, ఉప్పు, కారం ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో మీరు కావాలంటే పుట్నాల పప్పు, అదే వేయించిన పప్పు ఉంటుంది కదా! ఆ శనగపప్పు కూడా వేసేసుకొని బాగా వేయించేసుకుంటే సరిపోతుంది. చాలా బావుంటుంది. క్రిస్పీగా ఇంకా టేస్టీగా కరకరలాడుతూ ఉంటుంది. సో, ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఈసారి పండగకి కోసం మా అక్క వాళ్ళకి, అలాగే నాకు, చెల్లికి, మా కోసం అయితే నేను ఇలా జడబెల్లలు చేసేసుకున్నాను. చాలా క్యూట్‌గా వచ్చాయి. తీసుకోవాలనుకున్నాను. కాకపోతే ఇంట్రెస్ట్ ఉంది. ఆల్రెడీ కుందన్స్ కూడా ఉన్నాయి. మరెందుకు బయట కొనుక్కోవడం. చేతిలో విద్య ఉండగా బయటెందుకు కొనుక్కుంటాం మనమైనన్ని. మనకు నచ్చిన డిజైన్ మన చేతులతో మనమే చేసుకుంటే ఇంకా హ్యాపీనెస్ కదా! సో, నా కోసమనే కాకుండా మా అక్కకి, ఇంకా మా చెల్లికి, ఇంకా నా కోసమైతే చేసేసుకున్నాను. ఇందులో మీకే డిజైన్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా వచ్చాయి. చాలా సింపుల్‌గా ఎలా చేసేసుకోవాలి, వీడియో చేయొచ్చు కదా అని అంటారా? అది కూడా నాకు కామెంట్ చేస్తే తప్పకుండా మీకోసం సింపుల్‌గా ఎలా చేసేసుకోవాలనేది చెప్తాను. ఓకేనా? చాలా ఈజీ. సో, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇలా మనం జడ వేసుకొని తర్వాత ఇలా దోపుకున్నట్లయితే, అదే బిళ్ళ పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్‌గా